భరత్. భరత్ ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, సో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, ఎందుకు లేదు? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయితే మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తుంది. అలాంటిది వద్దు, టైం వేస్ట్. అంటే ఇట్లా అంటుంటారు కదా, సెకండ్ లవ్ ద్వారా అది బాగుంటది, ఫస్ట్ లవ్ కన్నా సెకండ్ లవ్ బెస్ట్ అని. అలాంటి ఏం లేవు నాకు అసలు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎట్లా ఉంది? ప్రజెంట్ జనరేషన్ వచ్చేపాటికి అమ్మాయిలు మొత్తం ఫేక్ గా ఉన్నారు. బాయ్స్ వచ్చేపాటికి ట్రూలో ఉన్నారు. దట్స్ వై. అంటే ఎందుకు అమ్మాయిలు అట్లా ఫేక్ అయిపోతున్నారు? ఎందుకంటే మనీ ఉన్నాయి కాబట్టి మనీ కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరి దగ్గర మనీ ఉంటే మార్నింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళతో ఉంటున్నారు, ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంకోటి వస్తున్నాడు. మళ్ళీ వాళ్ళని నమ్మలేకపోతున్నాం మెయిన్ వచ్చేసరికి. అందుకని మీకు అట్లా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. మెయిన్ వచ్చేసరికి మా ఫ్రెండ్ కి అయింది, అందుకని నేను చెప్తున్నాను. నిజం చెప్పండి, మీకే అయిందా? మా ఫ్రెండ్ కి అయింది, నాకైతే అవ్వలేదు. ఓకే, ఎట్లా ఉండే అది తెలిసిన తర్వాత? ఎట్లా ఉండే మీ ఫ్రెండ్ రియాక్షన్? మా ఫ్రెండ్ రియాక్షన్ వచ్చేసరికి వాడు సూసైడ్ చేసుకోపోయాడు. తెలియనికునే వాడు ఫాస్ట్ లో మనం చేసుకున్నాడు, మా స్టడీ చేసుకోవడం, కాన్సన్ట్రేషన్ చేసుకున్నాడు. ఓకే, సో అందుకేనా మీరు లవ్ వద్దు అని చెప్పేసి ఇట్లా లవ్ వద్దనే. ఓకే బ్రో, మీ బ్రేకప్ స్టోరీ ఒకసారి చెప్పండి. అంటే మిస్టేక్ ఎవరిది, ఎందుకు అలా అయింది? బ్రేకప్ అంటే ఏం లేదు బ్రో, నార్మల్ గా జస్ట్ విడిపోయాం అంతే. ఈ ఫ్యామిలీ అవుతున్నారు. అంటే మీకు వేరే అమ్మాయి తగ్గిందా, మీకు వేరే అబ్బాయి తగ్గలేదా? అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తరగలేదు. ఆమె లవ్ చేసినట్టుంది. మేబీ నేను వచ్చేసరికి తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది. వచ్చేసరికి నేను క్లోజ్ గా నాకు నచ్చలేదు. క్లోజ్ గా ఉంటాం. నాకు కరెక్ట్ గా వేరే వాళ్ళతో రోజు వేరే వాళ్ళతో బైక్స్ మీద వెళ్తుంది. ఎవరు అంటే వాళ్ళ బ్రదర్ అంటుంది. నేను డైరెక్ట్ అడిగాను, అసలు ఎవరు, నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పాను. సర్లే అంటే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానని చెప్పేసింది. సరే ఇలా అయితే నాకు వద్దులే, నేను బ్రేకప్ చెప్పేస్తాను అని చెప్పేసి. తను ఎక్కడుందో ఇప్పుడు నాకు ప్రజెంట్ తెలియదు. తను కూడా డిలీట్ చేశాను, ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడే ఆ స్టాప్. మేబీ 3 days అంతే. ఇంకా ఎక్కువ ఉండదు, మన కాన్సన్ట్రేషన్ అంతే. స్టడీస్ మీద పెట్టేశాను, స్టడీస్ లో ఉంటాను. లివింగ్ అంటే ఏం లేదు బ్రో, లివింగ్ ఎలా ఉంటది, ఫ్రెండ్స్ అని అవ్వచ్చు, ఫ్రెండ్స్ లా ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్ తో ఒప్పించుకుని మనం ఉంటున్నారు చాలా మంది. కొంతమంది వచ్చేసరికి ఫేక్ గా ఉంటున్నారు. అలాగా బ్రేకప్ కూడా అమ్మాయి ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు దొరకదు బ్రో. ఎట్లా మరి పెళ్లి కావాలి వాళ్ళు ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి ఇంకా సింగిల్స్ ఎవరు ఎక్కువ. ఇక్కడ సింగిల్స్, ఇంకా బింగిల్స్ ఎవరు లేరు.